నమస్కారం. అహాలీ న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులు డైట్ ఛార్జీలను 10% పెంచారని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పెంపు ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం నుంచి అమల్లోకి రానుంది. సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10% పెంచారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి పెంపు అమలు చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లకు బదులుగా ఆధునిక గురుకులాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. 100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేత సేవలను స్మరించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. తన తండ్రికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతితో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై మహానేతకు అంజలి ఘటించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బూసాన్లోని ప్రముఖ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అత్యాధునిక సాంకేతికతతో తయారవుతున్న మెడికల్ షూస్ తయారీ ప్రక్రియను పరిశీలించి సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బూసాన్లోని షూఆల్స్ సంస్థలో మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, ప్రత్యేక చిప్లతో రూపొందించే హెల్త్ కేర్ షూస్ తయారీ విధానాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడం, కండరాల అలసటను తగ్గించడం, నడకలో అసౌకర్యాన్ని నివారించే వైబ్రేషన్ చిప్ల వినియోగంపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. మ్యాగ్నెటిక్ థెరపీ, షాక్ అబర్షన్స్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ తో ఎంఎఫ్డిఎస్ సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ ను తయారు చేస్తున్నట్టు తెలిపారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ తో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. విజయవాడ కంట్రోల్ రూమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ గారు, మల్లాది విష్ణు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, శైలజారెడ్డి గారు, పుణ్యశీల గారు, రాంబాబు గారు, ఆసిఫ్ గారు, ఓసుమోదిన్ గారు, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు, మా దుర్గ గారు, అదేవిధంగా అందరూ కూడా పెద్దలు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా
వైఎస్ఆర్ కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ లీడర్ అని, ఆయనకు మరణం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కొనియాడారు. ఆయనను నిరంతరం స్మరించుకుంటున్న కోట్ల మంది తెలుగు ప్రజలకు తమ కుటుంబం తరపున వైఎస్ షర్మిల మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అందించిన అభివృద్ధి, సంక్షేమం ప్రతి గడపకు చేరిందని షర్మిల గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని, ఆరోగ్యశ్రీ పథకం వేలాది మందికి పునర్జన్మనిచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ మనసు పెట్టి అమలు చేసిన ఉచిత విద్యుత్, రుణమాఫీ, జలయజ్ఞం వంటి పథకాలు ఆయనకు రైతులపై ఉన్న మక్కువను చాటుతాయని వివరించారు. దేవుడిపై భక్తిని రాజకీయాలకు బలి చేయొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆలయాలపై అసత్య ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం బాధితరహిత్యమని మండిపడ్డారు. దేవాదాయ శాఖ పనితీరు, ఆలయాల ఆదాయాలు, అభివృద్ధిపై పూర్తి గణాంకాలను మంత్రి వెల్లడించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాలపై నిరాధార ప్రచారాలతో భక్తుల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. దేవాలయాలు రాజకీయ ప్రయోగశాలల కావని, ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల మొత్తం ఆదాయం 2023 నుంచి 24లో 1379.19 కోట్ల నుంచి 2025-26లో 1503.90 కోట్లకు పెరిగిందన్నారు. హుండీ లెక్కింపును పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, డిజిటల్ సేవలను మరింత విస్తరించామని మంత్రి పేర్కొన్నారు. వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజావేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప మతాల పేరుతో, ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత, భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే
తప్పనిసరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీల మధ్య వర్చువల్ సమావేశం జరిగిందని, త్వరలోనే నేరుగా భేటీ అయ్యి ఎన్నికల విధి విధానాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. గత 2 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలు, 3 మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపాపై ఆయన విమర్శలు గుప్పించారు. అమరావతి పనుల విషయంలో ఆ పార్టీ నేతలకు అధినేత జగన్ కు మధ్య సమన్వయం లోపించిందని, అసలు జగన్ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు సమర్థిస్తున్నారో లేదో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. లేని అంశాలను రేకెత్తించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తుంటాయి. దాంట్లో భాగంగా ఇటువంటి శక్తుల్ని వాడుకోవడం, అది మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అని ఏదంటే అది మాట్లాడడం సరైంది కాదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అసలే మంచిది కాదు. ప్రధానంగా ఈ శక్తులు చేస్తున్న పనులు మనం చూస్తే కులాల మధ్య వైషమ్యాలు పెంచేలాగా, అదేవిధంగా మతాల మధ్య విద్వేషాలు పెంచేలాగా ఉంటుంది. కాబట్టి దీని వెనక ఎవరున్నా వాటిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే సమాజంలో చిచ్చు పెట్టే శక్తులు ఎవరైనా వారికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. అది చట్టరీత్యా చట్టం దీంట్లోనే చేయాల్సి ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు ఇటీవల మనం చూస్తున్నాం, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు, బయట రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళు, అంటే వాళ్ళ మధ్య కొన్ని వీడియో సంభాషణలు కూడా జరిగిన విషయం కూడా మన దగ్గరకు వచ్చాయి. అంటే ఇక్కడ కావాలనే ఈ రాష్ట్రంలో ఇటువంటి మత రాజకీయాలు చేసి మతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా పనిచేసి తద్వారా అల్లకల్లోలను సృష్టించాలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే విధంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. వారికి అవగాహన లేదా? రాజ్యాంగం గురించి తెలియదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధ్యం కాదని స్పష్టంగా ఉంది. తర్వాత ఇటీవల పాస్టర్ ఆనంద్ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు జడ్జిమెంట్ మనం చూసాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్ సాధ్యం కాదు కాబట్టి అతను ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వెళ్ళాడో అప్పుడు అతను ఆ రిజర్వేషన్ లబ్ధిని కోల్పోయాడని, దాన్ని తర్వాత సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసిన విషయం కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేశారా, లేదా కావాలని ఇవాళ హిందుత్వ మూలాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అని అనిపిస్తుంది. అంటే దీనిలో చూస్తే చాలా ప్రణాళికాబద్ధంగా కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయం మనకు అర్థమవుతోంది. అయితే వీటి వెనుక ఒక్కొక్కరు ఇక్కడ మాట్లాడడం, బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం, అదేవిధంగా సినిమా రంగంలో ముందు నుంచి కూడా ఈ విద్వేషాలు పెంచి విద్వేషకర వ్యాఖ్యలు చేసేవాళ్ళు, లేదా దేశ విభజన శక్తులకి ఊతమిచ్చేలాగా మాట్లాడే ప్రకాష్ రాజ్ గారిని కూడా చూసాం మనం. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పని మీద ఉంటున్నారు. వీరంతా అంటే దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారంతో అభివృద్ధి ముందుకు పోతుంది. రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర భవిష్యత్తు కోసం అలుపెరగని కృషి జరుగుతోందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ వెల్లడించారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని, ఎల్జీ, శాంసంగ్, హుందాయ్ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారీ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల ఆదాయం తగ్గిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి రాష్ట్రంలోని 22 ప్రధాన ఆలయాల ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఆలయాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాల నిఘా, ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐపిబి మీటింగ్ల ద్వారా ఇప్పటి వరకు 339 ప్రాజెక్టులు లభించాయని, వీటి ద్వారా దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. ఈ శక్తుల ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనేక దేశ విదేశాలు తిరిగి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న మా యువనేత నారా లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు బాగోవు, నీళ్లు కావాలంటే నీళ్లు దొరకవు, పంట పొలాల ఇబ్బందులు, ఉద్యోగాలు కావాలంటే అసలు అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా ఉద్యోగాలు కూడా ఇస్తారా అనే స్థాయిలో మాట్లాడిన ఘనత ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకులదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు యువనేత నారా లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న కోరికతో యువగలంలో ఏదైతే యువతకి అండగా భరోసాగా నిలబడతారని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెస్తున్న మాట నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీని. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐపిబి మీటింగుల ద్వారా 339 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ 339 ప్రాజెక్టులు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో 11 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వేగా నిలబడ్డాయన్న సంగతి ఈ మీడియా ముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. అనేక పెద్ద కంపెనీలు గూగుల్, ఐఫోన్, ఆర్సీ మిట్టల్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి అనేక డిఫెన్స్ కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల్లో ఉద్యోగాలు యువతకి అందజేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన మంత్రి నారా లోకేష్ గారిది అన్న సంగతి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్లో కుల వృత్తిదారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చర్మకారులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు చేపడుతుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో లీడ్ క్యాంప్ లెదర్ అవుట్లెట్ ను మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఎస్ సవిత ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో లీడ్ క్యాంప్ లెదర్ అవుట్లెట్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కుల వృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ఆధునిక పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. మార్కాపురం జిల్లా ఎడ్లవల్లి, కృష్ణా జిల్లా జి కొండూరులో లెదర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు విస్తరిస్తామని వెల్లడించారు. తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో 4 నిందితులను అరెస్టు చేసి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్ ను తెనాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేజెండ్ల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కంటెవరంలో తాను డ్రైవర్ గా పనిచేసిన కనపర్తి సాల్మాన్ రాజు ఇంట్లో దొంగతనం చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి 2 లక్షల నగదు, 234.5 గ్రాముల బంగారం చోరీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్ తాళాలు పగలకొట్టి ఐఫోన్ దొంగిలించాడని తెలిపారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీస్ సిబ్బంది ముమ్మరం గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన 4 అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో వేజెండ్ల జోసెఫ్ అనే అతను వేజెండ్ల గ్రామము చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకుముందు డ్రైవర్గా పనిచేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ 3 చేత ముత్తూట్ ఫైనాన్స్లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు
దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతోపాటు ఇతను తెనాలి 2 టౌన్లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.